హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కరెంట్ పాలిటీకి సంబంధించి ఇటీవల సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాదాపు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ పాలిటీకి సంబంధించి ఒక కమిటీ 75th యానివర్సరీతో వార్తల్లోకి వచ్చింది. దానిపైన క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ దీనికి సంబంధించి సంపూర్ణ వివరణ ఇచ్చాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఒకసారి క్వశ్చన్ చూడండి. 2025 సంవత్సరంలో 75th యానివర్సరీ లేదా 75వ వార్షికోత్సవం సందర్భంగా వార్తలు నిలిచిన ఆర్థిక సంబంధిత పార్లమెంటరీ కమిటీ ఏది? ఆ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? డైరెక్ట్ అడిగాను. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ టాపిక్తో పాటు పార్లమెంటరీ కమిటీల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నిటిని కూడా మనం చూసాము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మీకు నేను కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో అందిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఒక సంకల్పంతో ఉండండి. సో ప్రతిరోజు సారిస్తున్నాడు, మనం కూడా తప్పనిసరిగా వీడియోని చూడాల్సిందే. ఏ రోజు టాపిక్స్ని ఆ రోజే కంప్లీట్ చేయండి. ఓకేనా? మీకు కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్తో లింక్ చేస్తూ జీకే పాయింట్స్ ఏవైతే ఉంటాయో, జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా మనం చూసే స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడిషన్గా ఇస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పార్లమెంట్లో 3 ప్రధాన ఆర్థిక కమిటీలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సెకండ్ ఎస్టిమేట్స్ కమిటీ, మూడవది కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. వీటిపైన మీకు ఐడియా రావచ్చు. అందులో 75th యానివర్సరీతో ఏది వార్తలోకి వచ్చింది? ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ. రీసెంట్గా ఈ 75th యానివర్సరీ సందర్భంగా ప్రత్యేక వేడుకల్ని కూడా నిర్వహించడం జరిగింది ముంబైలో. ఓం బిర్లా గారు, మన లోక్సభ స్పీకర్ గారు ప్రత్యేకంగా అక్కడ హాజరు కావడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు పాలిటీకి లింక్ చేసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలు అనే ప్రస్తావన ఎక్కడా ఉండదు, కానీ అవి కీలకంగా పనిచేస్తున్నాయి. సో ప్రజాపద్దుల కమిటీ లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సర్వసాధారణంగా ఈ కమిటీకి అపోజిషన్కి సంబంధించిన లీడర్ ఉంటారు. సో ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1921 ఇయర్లో, 1921 అని గుర్తుంచుకోండి. ఇందులో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అంటే మన భారతదేశంలో అత్యున్నత చట్టసభైన పార్లమెంట్లో బైకామరలిజం ఉంది కదా, ద్విసభ విధానం ఉంది. లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. మరి 2 సభల నుండి కూడా సభ్యులు ఉంటారు. లోక్సభ నుండి 15 మంది ఉంటారు, రాజ్యసభ నుండి 7 ఉంటారు. ఈ కంపోజిషన్ గుర్తుంచుకోండి, మీకు పాలిటీలో ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన అంశం ఏదైతే ఉందో దాని సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ చదివితేనే మనకు కంప్లీట్ అవుతుంది. ఇక అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అంటాం. ఇదే వార్తల్లోకి వచ్చింది ఈ జూన్ మంత్లో. డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు ప్రస్తుతం ఈ కమిటీకి హెడ్గా ఉన్నారు. మొత్తం 30 మంది ఉంటారు. ఇది ఒకే సభకి సంబంధించింది, లోక్సభకి సంబంధించింది మాత్రమే. లోక్సభకి సంబంధించి 30 మంది ఎంపీలు ఉంటారు. ఓకేనా? ఈ కమిటీలో. ఓకేనా? ఇటీవల ఇది 75th యానివర్సరీతో వార్తల్లోకి వచ్చింది. ఎస్, 1950లో ఏర్పాటైంది కదా, మరి 2025 75th. ఇక ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటాము. ఆ కమిటీ 1964 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం బైజయంత్ పాండా గారు ఆ కమిటీకి హెడ్గా ఉన్నారు. ఇది కూడా జాయింట్ కమిటీ అని చెప్పొచ్చు. లోక్సభ, రాజ్యసభ నుండి, ఇరు సభల నుండి సభ్యులు ఉంటారు. లోక్సభ నుండి 15 మంది ఉంటారు, రాజ్యసభ నుండి 7 ఉంటారు. మొత్తం 22 మెంబర్స్. ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టాస్క్లు ఏవైతే ఉంటే వాటి కోసం ఉద్దేశించబడిన కమిటీలు. మనకు స్టాండింగ్ కమిటీస్లో ఈ 3 ఫినాన్షియల్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫోకస్ చేయండి. అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. సో మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీగా మీకు క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఇక వీడియోని చివరకు చూడి ఇక్కడ
లాస్ట్ వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, లేదంటే వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ 26th June 2025 కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది. 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ఇటీవల జరిగింది. ఇక్కడ ఎన్నవది అనేది ఎగ్జామినేషన్లో అడగరు. 25th 26th దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఆ నంబర్ అడగరు. కాకపోతే ఏమడుగుతారంటే 2025 జూన్ మంత్లో ఏ జోనల్ కౌన్సిల్కి సంబంధించి సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటారు. ఏ జోనల్ కౌన్సిల్ ఎక్కడ? సో 25th ఎడిషన్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది వారణాసిలో జరిగింది. వారణాసి. సో సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశాలు. ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే జోనల్ కౌన్సిల్ గురించి రెగ్యులర్గా అడుగుతున్నారు. తెలుగులో మనం ప్రాంతీయ మండళ్ళు అంటాము. ప్రాంతీయ మండళ్ళు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయంటే 6 ప్రాంతీయ మండళ్ళు. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ప్రాంతీయ మండళ్ళ గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన కూడా లేదు. ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ప్రాంతీయ మండల గురించి లేదు. మరి రాజ్యాంగంలో దేని గురించి ప్రస్తావన ఉంది అంటే అంతర్రాష్ట్ర మండలి గురించి ఉంది. అంతర్రాష్ట్ర మండలి. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాము. దట్ ఈజ్ ఆర్టికల్ 263. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత క్వశ్చన్ ఇచ్చాక కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ప్రాంతీయ మండలి, అంతర్రాష్ట్ర మండలి బోత్ ఆర్ సేమ్ అనుకుంటారు. బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ చిన్న తేడాతో చూద్దాము. అంతర్రాష్ట్ర మండలి ఏమో రాజ్యాంగబద్ధం అంటే కాన్స్టిట్యూషనల్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఉంటుంది. మరి అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దగ్గర ఉంటుంది అంటే ఆర్టికల్ 263లో నేర్చుకుంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతర్రాష్ట్ర మండలికి హెడ్ వచ్చేసి ఎక్స్ అఫిషియో. ఎక్స్ అఫిషియో అంటే ఒక అధికారంలో ఉన్నవారే మరొక అధికారాన్ని నిర్వర్తించడం. ఎక్స్ అఫిషియో. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి గారు ఉంటారు. పక్కన పెట్టండి. ఇక మనకు ప్రస్తుతానికి జోనల్ కౌన్సిల్ గురించి తెలియాలి. జోనల్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ కాదు, రాజ్యాంగబద్ధం కాదు. మరి ఎలా ఏర్పాటైందంటే స్టాచ్యుటరీ, చట్టబద్ధంగా ఏర్పాటైంది. చట్టబద్ధంగా ఏర్పాటైంది. చట్టబద్ధం. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో దాని ప్రస్తావన లేనప్పటికీ పార్లమెంటు రూపొందించిన చట్టం ఆధారంగా ఏదైనా ఒక వ్యవస్థ, ఒక కమిషన్, ఒక సంస్థ ఏర్పాటైంది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అంటాం. మరి ఏ చట్టం ఆధారంగా ఏర్పడినవి కూడా చూద్దాము. వాస్తవానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మీ అందరికీ తెలుసు. ఫజల్ అలీ కమిషన్ గురించి. ఫజల్ అలీ కమిషన్ గురించి క్వశ్చన్ లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కూడా ఉండదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై వేయబడ్డ కమిషన్ ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ 1956 ఇయర్లో ఆ ఫజల్ అలీ కమిషన్ పైన డిబేట్ జరుగుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రాంతీయ మండల గురించి ప్రస్తావించారు. 1956 ఇయర్లో ఇయర్ ఇంపార్టెంట్. 1956 సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా భారతదేశంలో ముందుగా 5 ప్రాంతీయ మండలను ఏర్పాటు చేశారు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో ముందుగా 5 ప్రాంతీయ మండలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతీయ మండలి కూడా ఏంటంటే ఒకటి నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సదర్న్ జోనల్ కౌన్సిల్. ఓకేనా? 5. తర్వాత 1972 ఇయర్లో యాక్ట్ ఆధారంగా ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి అనేది ఏర్పాటైంది. షిలాంగ్, మేఘాలయ యాజ్ హెడ్ క్వార్టర్. ప్రాంతీయ మండలి అంటే మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలను ఒక గ్రూపింగ్ అనేది చేయడము. ఎందుకు చేయడం అంటే ఆయా రాష్ట్రాల మధ్య ఉండే చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజంని ఏర్పాటు చేయడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి అండ్ ప్రాంతీయతత్వం, భాషాతత్వం ఇటువంటి ధోరణులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో అందరినీ కూడా సామరస్యంగా కలపడానికి ప్రాంతీయ మండలి అనే కాన్సెప్ట్ వచ్చింది. మరి ప్రాంతీయ మండలకు ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. హోమ్ మినిస్టర్. దేశంలో ఎవరైతే హోమ్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తారో తానే ప్రాంతీయ మండలి సమావేశాలకు
అధికారం ఏదైతే ఉంటుందో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తారు. ఏ ప్రాంతీయ మండలి సమావేశమైనా కూడా హోంమంత్రి గారు వస్తారు. ప్రస్తుతం అమిత్ షా గారు ఉన్నారు, వారణాసికి వెళ్ళారు, రీసెంట్గా హాజరయ్యారు సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి. మరి ఇందులో సభ్యులు ఎవరు ఉంటారంటే ఆ జోనల్ కౌన్సిల్లో ఉండే రాష్ట్రాలు ఉంటారు కదా, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు కదా, ఆ ముఖ్యమంత్రులు కూడా సభ్యులు. మరి చైర్పర్సన్కి హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కదా, మరి వైస్ చైర్పర్సన్కి ఎవరు ఉంటారంటే రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ ఇయర్ కూడా ఆయా ప్రాంతీయ మండలిలో ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆయా ముఖ్యమంత్రులు రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ 1 year మారుతూ ఉంటారు. ఇది కూర్పు. ఇక అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయన్నానో 6 ఉన్నాయి. చిట్ట చివరిగా ఏర్పడిన ప్రాంతీయ మండలి ఏంటి? నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి, దాని హెడ్ క్వార్టర్ షిల్లాంగ్. మరి ఏ ప్రాంతీయ మండలి పరిధిలోకి ఏ రాష్ట్రం వస్తుందని ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి అది ఇక్కడ మీరు చూడండి. సో భారతదేశంలోని ప్రాంతీయ మండలిలో విభజన అబ్జర్వ్ చేస్తే సో ఉత్తర ప్రాంత మండలి, సో ఇది నార్థన్ జోనల్ కౌన్సిల్ అంటాం ఇదంతా కూడా. మరి ఏ రాష్ట్రాలు వస్తాయి? హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్. గుర్తుంచుకోండి, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి ఆయా ప్రాంతీయ మండలిలో. ఇక మధ్య ప్రాంతీయ మండలి సెంట్రల్ జోనల్ కౌన్సిల్. అండ్ ఇక్కడ ప్రాంతీయ మండలికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడన్నా అడుగుతారు. సో ఉత్తర ప్రాంత మండలి వచ్చేసి న్యూఢిల్లీ యాజ్ హెడ్ క్వార్టర్, ఇట్ ఈస్ వర్కింగ్, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్. ఇక మధ్య ప్రాంత మండలి వచ్చేసేసి సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఇప్పుడు అదే కదా వార్తల్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి యూపీలోని అలహాబాద్ హెడ్ క్వార్టర్. సో మధ్య ప్రాంత మండలి లేదా సెంట్రల్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? అలహాబాద్. మరి ఏ రాష్ట్రాలు వస్తాయి అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇక నెక్స్ట్ తూర్పు ప్రాంత మండలి లేదంటే ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, తూర్పు వైపున ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో తూర్పు వైపున ఉన్న రాష్ట్రాలు, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. సో భారతదేశంలో తూర్పు వైపున ఉన్న రాష్ట్రాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిక్కిం గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సిక్కిం గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సో పశ్చిమ ప్రాంతీయ మండలి అంటాం, ఈ పశ్చిమ వైపు నుండే రాష్ట్రాలు. సో గోవా, గుజరాత్, మహారాష్ట్ర, దయూ దామన్ కేంద్రపాలిత ప్రాంతాలు, దాద్రా నగర్ హవేలీ ఇవంతా కూడా. ఇక నెక్స్ట్ వచ్చే హెడ్ క్వార్టర్ ముంబై. దక్షిణ ప్రాంత మండలి సదర్న్, మనది సౌత్కి వస్తుంది. సో చెన్నై యాజ్ హెడ్ క్వార్టర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆయా ప్రాంతాల్లో ఉండే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటే అవి కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. సో ఆ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతుంది అంటే ఆ యూటీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో, అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాజరవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి చిట్ట చివరిగా నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి. ఇది 1972 ఇయర్లో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైంది. భారతదేశంలో చివరిగా ఏర్పాటైన ప్రాంతీయ మండలి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే షిల్లాంగ్, మేఘాలయకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రాలు వస్తాయి? అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, 7 sisters అంటాం కదా, వాళ్ళు వస్తారు. కానీ ఈ జోనల్ కౌన్సిల్లో ఎయిత్ మెంబర్గా సిక్కింని 2002 సంవత్సరంలో జోడించారు. హోమ్ మినిస్టర్ నుండి వస్తుంది అఫీషియల్గా జోడించారు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ సిక్కింని తీసుకెళ్ళేసేసి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో చేర్చారు. ప్రస్తుతం సిక్కిము ఏ జోనల్ కౌన్సిల్లో ఉంటుంది అంటే ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, తూర్పు ప్రాంత మండలి. గుర్తుపెట్టుకోండి, ఈ జోనల్ కౌన్సిల్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఏంటో చూడండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో ఇది మ్యాప్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధంగా ఏర్పాటైన బాడీస్ ఏవైతే ఉంటాయో దేశంలో ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా ఆయా ప్రాంత పరిధిలోని రాష్ట్రాల యొక్క కూటమి అని చెప్పొచ్చు. సో రీసెంట్గా కంటెక్స్ట్ ఏంటి? సో హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వారణాసి వేదికగా సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా, మీరు పేపర్లో చూసుంటారు. రైట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంతే తప్పితే న్యూస్ పేపర్లో సో హోమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందని మాత్రమే వార్తగా ఇస్తారు. మనం దాన్ని కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ రిలేట్ చేసుకోవాలి. ఎనఫ్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నీతి ఆయోగ్కి సంబంధించి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక పవర్ఫుల్ బాడీ అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి ఏది అంటారు? నీతి ఆయోగే. మరి భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ అనేది ఒకటి పనిచేసేది. ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం స్థానంలో 2015
జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధమా అంటే రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన లేదు. చట్టబద్ధమా అంటే ఏ చట్టం కూడా నీతి ఆయోగ్ గురించి తెలియదు. జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన బాడీ, కానీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. రీసెంట్గా మనం చూసాము నీతి ఆయోగ్కి సంబంధించి 10th గవర్నింగ్ కౌన్సిల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉంటుందో జరిగింది. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని చెప్పేసి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని చెప్పేసి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో దాని గురించి, ఆ సమావేశాల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసేస్తాము. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. అంటే ఎవరైతే ప్రధానమంత్రిగా బాధ్యతల్లో ఉంటారో వారే నీతి ఆయోగ్కి చైర్పర్సన్. కానీ యాక్టివ్గా ఎవరు ఉంటారంటే వైస్ చైర్పర్సన్ సెకండ్ పొజిషన్లో ఉంటారు. తనే యాక్టివ్గా ఉంటారు నీతి ఆయోగ్కి సంబంధించి. ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే సుమన్ బెరీ గారు ఉన్నారు. సుమన్ బెరీ. నెక్స్ట్ నీతి ఆయోగ్కి CEO ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వెరీ ఇంపార్టెంట్. సో తను వచ్చేసేసి ప్రస్తుతం BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. BVR సుబ్రహ్మణ్యం గారు ఇటీవల తన పదవీకాలను కూడా పొడిగించారు. ఇక పక్కన పెట్టండి. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి ఇటీవల పార్ట్ టైం మెంబర్ ఎవరు, వాళ్ళందరి గురించి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో నీతి ఆయోగ్కి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలు కానివ్వండి, సూచీలు కానివ్వండి, ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా వస్తే ఒక మాటలో చెప్పాలంటే నీతి ఆయోగ్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మరి అలాంటి నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక నివేదిక విడుదల చేసింది. ఇండియాస్ డేటా ఇంపరేటివ్ ద పివోట్ టువర్డ్స్ క్వాలిటీ. రిపోర్ట్ పేరు ఏదన్నా రిపోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే పేరు చూడండి ఫస్ట్. ఇండియాస్ డేటా ఇంపరేటివ్ ద పివోట్ టువర్డ్స్ క్వాలిటీ అనే నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ నివేదికను ఎవరు విడుదల చేశారంటారు? నీతి ఆయోగ్. దేనికి సంబంధించింది? ఒక నివేదిక వార్తల్లోకి వచ్చిందంటే అది పర్పస్ ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది? ఇందులో భారతదేశ పబ్లిక్ డేటా ఎకోసిస్టమ్ నాణ్యతను మెరుగుపరచడానికి తక్షణ సంస్కరణలు అవసరమని సూచించింది. ఒక రీఫార్మ్స్ని సూచించే నివేదిక. ఈ రంగంలో సంస్కరణలు సూచిస్తున్నామని. ఏ రంగంలో? పబ్లిక్ డేటా ఎకోసిస్టంలో. మరి వారు చూపించిన సంస్కరణలు ఏంటో చూడాలి. భారతదేశ డేటా ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు, ఆర్థిక చేరిక కోసం ఉపయోగించే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లాట్ఫారాలు, డేటాబేస్ల భారీ నెట్వర్కే మన డిజిటల్ లేదా డేటా ఎకోసిస్టమ్. ఆధార్, UPI, ఆయుష్మాన్ భారత్ వంటి డేటా ఆధారిత ప్లాట్ఫారాల ద్వారా సామాజిక పథకాలను అనుసంధానం చేస్తుంది మన డేటా ఎకోసిస్టమ్. మరి ఇందులో నివేదికలో ఏం పేర్కొన్నారు? ఆధార్ యూనిక్ ఐడెంటిటీ కార్డు అంటాం కదా. సో ఆధార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 27 బిలియన్ పైగా ఆధార్ ధృవీకరణలు జరిగినాయి అంట. భారతదేశ గుర్తింపు ఆధారిత సేవల పంపిణీలో ప్రధాన భూమిక. భారతదేశంలో ఏ సంక్షేమ పథకమైనా, ఏవైనా కూడా, లేదంటే ఐడెంటిటీగా కూడా ప్రస్తుతం మనం ఆధార్ కార్డునే ప్రామాణికంగా చూస్తున్నాం. ఇక UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము. భారతదేశం డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాం మనం. డిజిటల్ రెవల్యూషన్. ఒక చిన్న టీ స్టాల్లో టీ తాగేసేసి కూడా మనం పేమెంట్ని డబ్బులు కాకుండా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేస్తున్నాం. దానికి కారణం UPI. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు UPIకి సంబంధించి రెగ్యులేటరీ బాడీగా మనం చూస్తూ ఉంటాము. మరి UPI డిజిటల్. సో ప్రతి నెల సగటున 23.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు UPI ద్వారా నడుస్తాయి. అంటే గూగుల్ పే, ఫోన్పే ఉంటాయి దాని ద్వారా. ప్రపంచంలో అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్ మన భారతదేశం సొంతము. ఇక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అంటాం కదా, వాటి విషయంలో 369 మిలియన్ల మందికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఐడీలు జారీ చేసింది ప్రభుత్వం ఇప్పటివరకు. ఆరోగ్య డేటా పరస్పర వినియోగం మరింత సులభతరం అవుతుందంట. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఒకప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి, ప్రభుత్వం బాధ్యత. కానీ చాలామంది ఫేక్ బెనిఫిషరీస్ని కూడా చూసేవాళ్ళం గతంలో. మన డిజిటల్ ఇండియా కంటే ముందు ఏదన్నా లబ్ధిదారులకు ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ లేదు కాబట్టి పేమెంట్స్ డబ్బులు ఇవ్వడము, లేదంటే లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు ఉండేవి, అవినీతి ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మనం లబ్ధి వచ్చేది అయితే నేరుగా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది, మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఓకేనా? సో అలా 2024-25 ఆర్థిక సంవత్సరం మనకు రీసెంట్గా ముగిసిన 5.47 లక్షల కోట్ల ప్రయోజనాలను DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేశారు. ముఖ్యంగా 2013-14 ఆ టైం నుండి DBT అనేది చాలా రోల్. ఇది దేశవ్యాప్తంగా 330కి పైగా పథకాలను కవర్ చేస్తుంది, భారతదేశంలో పథకాలు. ఇక ఆధార్ EKYC 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.8 బిలియన్ల EKYC లావాదేవీలు పూర్తయినాయి అంట. వివిధ రంగాల్లో వినియోగదారులను నమోదు చేసుకునే ఖర్చులను ఇది గణనీయంగా తగ్గించింది.
సో డిజిటల్ ఇండియా వ్యాప్తి వస్తే దేశంలో 1.2 బిలియన్ మొబైల్ వినియోగదారులు ఉన్నారంట, 800 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారంట. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ వినియోగదారుల సంఖ్య కలిగిన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఓకేనా. సో ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇక నీతి ఆయోగ్కి సంబంధించి ఎప్పుడు ఏర్పాటైంది, చైర్పర్సన్ ఎవరు ఉంటారు, ప్రస్తుతం సీఈఓ ఎవరు, సో ఇదంతా కూడా రైట్. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఈ విధమైన అంశాలు, నివేదికలో ఏమేమి మెన్షన్ చేశారు, నీతి ఆయోగ్ సంబంధించి ఇటీవల ఆ నివేదిక పేరేంటి అని, ఇటీవల నీతి ఆయోగ్ సంబంధించి సూచీలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూడండి. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని అలాంటివి చాలా డిస్కస్ చేసాము. ఇటీవల ఎంఎస్ఎంఈకి సంబంధించి ప్రత్యేకంగా నివేదికలు విడుదల చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనగానే మీకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అది. ఇక ఇండియా కాఫీ ఎక్స్పోర్ట్స్, కాఫీ అరబికా. సో కాఫీ అంటాం కదా మనం. సో కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో టాప్ పొజిషన్లో కర్ణాటక ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత కాఫీ ఎగుమతుల్లో భారీ వృద్ధి అంట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఇంకా ఆర్థిక సంవత్సరం ప్రారంభమై జస్ట్ 2 months అయిపోయింది, అందులోనూ భారీ వృద్ధి కూడా గణనీయంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో మనం కాఫీ ఎగుమతుల్లో అద్భుత పురోగతి సాధించామని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు గణాంకాలు. సో 2025-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కాఫీ ఎగుమతుల్లో 25%కి పైగా వృద్ధిని సాధించిందంట. గత సంవత్సరం 2024-25లో కూడా 40% వృద్ధితో రికార్డు నమోదైంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఎగుమతుల విలువ $1,286 మిలియన్ ఉంటే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు అది ఎంతకు చేరిందంట. కాఫీ విషయానికి వస్తే ఎగుమతులు $1,803 మిలియన్ చేరిందంట. ఈ గణాంకాలు ఇంపార్టెంట్. ఇక కాఫీ ఎగుమతులు పెరగడానికి మనకు ఏమేం అంశాలు కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్, కాఫీకి డిమాండ్ పెరుగుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా మార్కెట్ కూడా ఏర్పడుతుంది అన్నట్టు. ప్రీమియం క్వాలిటీ కలిగిన షేడ్ గ్రోన్ చెట్ల నీటిలో పండించిన అరబికా, రోబస్టా రకాల కాఫీలకు డిమాండ్. మన భారతదేశంలో ఈ వెరైటీ ఉంటాయి. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ కానివ్వండి ఎగుమతులకు నోచుకుంటున్నాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు, కోవిడ్ తర్వాత పంట దిగుబడి చక్రాలు అనుకూలంగా ఉండడము. ఇక భారత కాఫీ ఉత్పత్తి వివరాలు. ప్రపంచంలో భారత్ 7వ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు, ఉత్పత్తిలో 7వ స్థానము. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా కాఫీ ఉత్పత్తి ఎంత భారత్ నుండి అంటే 3.5%. ప్రపంచంలో 100 కిలోలు అనుకుంటే భారతదేశం 3.5 అంట. సో ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశము కాఫీ ఎగుమతుల్లో 5th పొజిషన్, ఉత్పత్తి ప్రొడక్షన్లో 7th, ఎగుమతుల్లో వచ్చేసి 5th. ఓకేనా. ప్రపంచ ఎగుమతుల్లో 5% ఫ్రమ్ ఇండియా. ఓకేనా. ఇక భారతదేశంలో ఉత్పత్తి కాఫీ రకాలు అరబికా కానివ్వండి, రోబస్టా కానివ్వండి, డిఫరెంట్. ఇక రాష్ట్రాల వారీగా ఉత్పత్తి, భారతదేశంలో మొత్తం కాఫీ ఉత్పత్తి 3.5 to 4 lakh tons. ఓకేనా. ఇక కర్ణాటక మొత్తం ఉత్పత్తిలో 70% కర్ణాటక నుండే, కేరళ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఓకేనా. ఇక భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన కాఫీ ప్రోడక్ట్స్, కూర్గ్ అంటాం కదా మనకు. కర్ణాటకలో కూర్గ్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. కూర్గ్ అంటే కాఫీ ప్లాంటేషన్స్ కనబడతాయి. సో కూర్గ్ అరబికాకి జిఐ ట్యాగ్ ఉంది. చిక్మగళూర్ అరబికాకి జిఐ ట్యాగ్ ఉంది. అండ్ బాబా బుడాన్ గిరిస్ అరబికా, ఇవన్నీ కాఫీ వెరైటీస్. కాఫీ అంటే ఏదో మనం తాగుతున్నామని కాదు, అందులో డిఫరెంట్ ఉంటాయి ప్రోడక్ట్స్. సో ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. అలా టీ పౌడర్లు కూడా అలాగే ఉంటాయి. అరకు వ్యాలీ అరబికా అండ్ వాయనాడ్ రోబస్టా కేరళలో. సో అత్యధిక కాఫీ ఉత్పత్తి చేసే దేశాలు ఏంటి అంటే బ్రెజిల్, వియత్నాం, కొలంబియా. ప్రపంచ మార్కెట్లో షేడ్ గ్రోన్ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి అధిక ధరలకు అమ్ముడవుతుంది. ఓకేనా. షేడ్ గ్రోన్ అంటే నీడలో పెరిగే కాఫీ అన్నట్టు సింపుల్గా. ఓకేనా. కాఫీ ప్లాంటేషన్ చెట్టు నుండి. ఇక నాటో తరచూ వార్తల్లోకి వస్తుంది. నాటో ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఏ పోటీ పరీక్షలైనా క్వశ్చన్ వస్తుంది అన్నాను. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే May 25, 2025 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నాటో గురించి క్వశ్చన్ అడిగారు. వింతగా క్వశ్చన్ ఏం అడిగారంటే స్టాటిక్ పైన అడిగారు. సో నాటోలో సభ్య దేశాల గురించి ఒక 7-8 దేశాల పేర్లు మెన్షన్ చేసి అందులో ఎన్ని దేశాలు నాటోలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి అన్నారు. అంటే నాటోలో సభ్యత్వం కలిగి ఉన్న దేశాల గురించి కూడా ఐడియా ఉండాలి. సో ఫస్ట్ నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది కదా, అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తర వైపున ఉండే దేశాలు ఒక కూటమిగా, ఒక మిలిటరీ అలయన్స్గా ఏర్పడ్డాయి 1949 ఏప్రిల్ 4 రోజున. ఏప్రిల్ 4. ఓకేనా. నాటో ఎప్పుడు ఏర్పాటైందంటే 1949.
ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నార్డ్ అన్న ఒకటే, నాటో అన్న ఓటాన్ అన్న ఒకటే. నాటో ఓటాన్ ఒకటి ఇంగ్లీష్ వర్డ్, ఒకటి ఫ్రెంచ్ వర్డ్. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నార్డ్. ఇక నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్, బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. నాటో ఏర్పాటైనప్పుడు 1949లో నాటో ఏర్పాటైనప్పుడు 12 దేశాలు ఉండేవి. ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్, ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో. మరి అటువంటి నాటోలో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 32కు చేరింది. 2024లో 32వ సభ్య దేశంగా స్వీడన్, అంతకుముందు 2023 ఇయర్లో ఫిన్లాండ్. నాటో సభ్య దేశాలను ఒక్కసారి చూడండి. బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యుఎస్ఏ. ఈ 12 దేశాలు ఏవైతే ఫౌండింగ్ మెంబర్స్ అంటే ప్రారంభమైనప్పటి నుండి ఉన్నాయి. ఇక 1952లో గ్రీస్ చేరింది, 1952లో టర్కీ చేరింది, 1955లో జర్మనీ, 1982లో స్పెయిన్, 1999లో షెజియా, 1999లో హంగరీ, 1999లో పోలాండ్, 2004లో బల్గేరియా, 2004లో ఎస్టోనియా, 2004లో లాత్వియా, 2004లో లిథువేనియా, 2004లో రొమేనియా, 2004లో స్లోవేకియా, 2004లో స్లోవేనియా, 2009లో అల్బేనియా, 2009లో క్రొయేషియా, 2017లో మాంటినెగ్రో, 2020 నుండి ఇంపార్టెంట్. సో నార్త్ మెసడోనియా 2020 కరోనా సమయంలో, ఇక 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్. ప్రస్తుతం 32 సభ్య దేశాలు. మరి నాటోకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రానున్న సమావేశం హేగ్స్, నెదర్లాండ్స్ వేదికగా జరగబోతోంది. ఆ సమావేశంలో ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ ఉంది. అదేంటంటే నాటోకి సంబంధించి ఖర్చు. సో దేశాల్లో 5% ఆఫ్ జీడిపి నాటో కోసము, రక్షణ రంగం కోసం ఖర్చు చేయాలని చెప్పేసి ఒక టాపిక్ న్యూస్లో కవర్ అయింది. ఎడిటోరియల్స్లో కూడా మీరు చూస్తుంటారు. యుక్రెయిన్పై రష్యా మనం చూస్తున్నాం. వాస్తవానికి రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు మనం 2022 ఫిబ్రవరి నుండి చూస్తున్నాం. 2022 ఫిబ్రవరి మంత్ నుండి. మరి కారణం ఏంటి? రెండు. ఒకటి బ్లాక్ సీ, నల్ల సముద్రపు రాజకీయాలు. సెకండ్ వచ్చేసేసి నాటోలో యుక్రెయిన్ చేరడానికి రష్యా అడ్డుకోవడము. యుక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా పెరిగిన భద్రతా ఆందోళన మధ్య నాటో సభ్య దేశాలు కొత్తగా జీడిపిలో 5% రక్షణ ఖర్చు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాయంట. హేగ్ సమ్మిట్, హేగ్స్ అంటే నెదర్లాండ్స్, ఈ కొత్త లక్ష్యాన్ని నాటో అధికారికంగా ఆమోదించే అవకాశం ఉందని చెప్పేసి వార్తాపత్రికల్లో చూసాము. ఇక కొత్త లక్ష్యం వివరాలు ఏంటంటే మొత్తం జీడిపిలో 5% రక్షణ భద్రత రంగాలకు వెచ్చించాలంట. కోర్ మిలిటరీ ఖర్చులు వచ్చేసి జీడిపిలో 3.5% సైనిక సిబ్బంది, యుద్ధ సామగ్రి, ఆపరేషన్లకు వినియోగించాలంట నాటో ఖర్చుల్లో. ఇక విస్తృత భద్రతా ఖర్చులు వచ్చేసి జీడిపిలో 1.5% సైబర్ రక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదల, ఇంధన భద్రత కోసం కేటాయించాలి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక్కటి ఇంపార్టెంట్. మరి ఇంత డెప్త్గా అడగారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇప్పుడు మన పోటీ పరీక్షల్లో, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో కూడా చాలా డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి ఇంత స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎలాగో మీరు వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్ని కూడా చదువుతారు. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఇస్తున్న ప్రతి పాయింట్ ఏదైతుందో పీడిఎఫ్ విత్ ప్రింట్ ఆప్షన్ ఇస్తున్నాను. శాంపుల్ పీడిఎఫ్ కూడా మీరు చూడొచ్చు, శాంపుల్ పీడిఎఫ్స్. సో ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఉంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లేస్టోర్లో టైప్ చేయండి, విజిబుల్ అవుతుంది. లేదంటే కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో యాప్ లింక్ని పిన్ చేస్తాను, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అందులో పీడిఎఫ్, శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాత లక్ష్యం ఏంటంటే 2014లో వేల్స్లో జరిగిన సమ్మిట్, యూకే, లండన్, వేల్స్, బ్రిటన్ చూస్తాం కదా, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ ఒక దగ్గరే. సో వేల్స్ సమ్మిట్లో నిర్ణయించిన లక్ష్యం జీడిపిలో 2% మాత్రమే కోర్ రక్షణ ఖర్చులకు అన్నారు. ఇప్పుడు ఎంతకు చేరిందో చూడండి. ఓకేనా? ఇక నాటో ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్, ప్రస్తుత సభ్య దేశాలు, రైట్. ఇక హేగ్ సమ్మిట్ 2025లో జరిగే సమావేశం. నెదర్లాండ్స్ రాజధాని హేగ్స్. అక్కడే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఉంటుంది, అంతర్జాతీయ న్యాయస్థానం అంటాము. ఓకేనా? ఇక నాటో ప్రధాన విధానం, నాటోకి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంటుంది. నాటో సంబంధించిన ఆర్టికల్, నాటో ఆర్టికల్ 5. వాస్తవం నాటో యొక్క ఉద్దేశం ఏంటంటే నాటోలో ఏ సభ్య దేశం అయితే ఉంటుందో ఆ సభ్య దేశం పైన ఏదైనా ఒక దేశము యుద్ధానికి వచ్చినా, అగ్రెషన్కి వచ్చినా ఈ నాటోలోని అన్ని దేశాలు కూడా మాపైకే వచ్చాయని భావించి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆ దేశం పైన దాడి చేస్తారు. సింపుల్గా. ఓకేనా? ఒక సభ్య దేశంపై దాడి జరిగినప్పుడు దాన్ని అన్ని సభ్య దేశాలపై జరిగిన దాడిగా భావించి సంయుక్తంగా స్పందిస్తాయి నాటో దేశాలు. నాటో చరిత్రలో ఆర్టికల్ 5ను 2001 సెప్టెంబర్ 11 దాడుల అనంతరం మాత్రమే ఉపయోగించారు ఇప్పటి వరకు. ఇక నెక్స్ట్
నిన్న మీరు చూసుంటారు జూన్ 25 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తన అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది, కేంద్ర మంత్రి మండలి సమావేశం. సో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అవుట్కమ్ అనేది ఇంపార్టెంట్, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మన పోటీ పరీక్షల కోణంలో ఇది. అదేంటంటే సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఉంటుంది కదా, వారికి సంబంధించి సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ లేదా దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికి, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి నిన్నటి రోజున ఆమోద ముద్ర వేసింది. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ పైన మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. సో మీరు ఈరోజు వార్తాపత్రికలో చూసుంటారు, జూన్ 25 2025 క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంటుంది, చూడండి. అవన్నీ నేను కవర్ చేస్తున్నాను పోటీ పరీక్షల కోణంలో. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఇది ఇచ్చాడు. సో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా సింగానాలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేయటకు ప్రతిపాదనకు ప్రధాని మోదీ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది. మరి ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ దుంపలు ఉంటాయి కదా, దుంపలపై పరిశోధన ఇవన్నిటికీ, ఓకేనా. పొటాటో ఆహార భద్రత, పోషకాహార భద్రత పెంపొందించడం ఒకటి, రైతుల ఆదాయం పెంచడము, ఉపాధి అవకాశాలను కల్పించడము, ఆలుగడ్డ చిలగడ దుంప ఉత్పాదకతను పెంచడము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక కోత అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఈ రీజనల్ సెంటర్లో జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే పసుపు బోర్డు లాంటివి, పొటాటో బోర్డు లాంటివి ఏర్పడే అనుకోండి, అక్కడ మనకి వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మార్కెట్ని కల్పించడం కానీ, రీసెర్చ్ కానివ్వండి, వాటికి ఎక్కువగా ప్రోత్సహించడం, ఓకేనా. రైట్. ఇక ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఎక్కడ ఉంది అంటారు? లీమా, పెరు ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా ఖండంలో లీమా ఎక్కడ? పెరూలో ఉంది. సో 1971లో స్థాపితమైంది ఈ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. అంతర్జాతీయ స్థాయిలో ఆలుగడ్డ చిలగడ దుంపల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి రంగంలో పనిచేస్తుంది. ఇక భారత్లో ఆలుగడ్డల ఉత్పత్తి ఎలా ఉంది అంటే, భారతదేశం ఆలుగడ్డల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది, ఫస్ట్ చైనా. ఇక ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు మన భారతదేశంలో పొటాటో లేదా ఆలుగడ్డలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, పంజాబ్. ఇక ఆగ్రా ఉత్తరప్రదేశ్. భారత్లో ఆలుగడ్డ ఉత్పత్తికి ముఖ్య కేంద్రము. రైట్. ఇక కోసి నది, మనం లాస్ట్ 2 days బ్యాక్ సుబర్ణరేఖ నది గురించి చూసాము. సుబర్ణరేఖ నది వరదలు ఎంతమందిని ప్రభావితానికి గురి చేసినాయి అని చెప్పేసి జార్ఖండ్లో జన్మిస్తుందని. సో వార్తలు నిలుస్తున్న నదుల గురించి ఇంపార్టెంట్. సో ఇక్కడ కోసి నది, సో కోసి రివర్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకు? సో ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, మనకు ప్రజా ప్రయోజన వాజ్యం అంటారు. మీరు పాలిటీలో నేర్చుకున్నారు, మీకు నేను ఇండియన్ పాలిటీ కోర్సులో అవన్నీ చెప్పాను. సో ఇండియన్ పాలిటీ మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో కరెంట్ పాలిటీని అడిషన్ చేస్తూ మీకు ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ అనే మన యాప్లో అందుబాటులో ఉంచాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కంప్లీట్ కాన్సెప్ట్ విత్ కరెంట్ పాలిటీ కోర్స్ అనేది అందుబాటులో ఉంది, చూడండి. సో ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాజ్యము. ఇటీవల ఆ విషయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు. హైకోర్టు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాజ్పూర్ తాలూకాలో కోసి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా తీవ్ర పర్యావరణ నష్టం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయంట. ఇక కోసి నది మూలాలు, కోసి నది సన్కోసి, అరుణ్ కోసి అండ్ తమూర్ కోసి అనే 3 ప్రధాన నదుల కలయికతో ఏర్పడుతుంది. ఈ నదులు నేపాల్, టిబెట్, హిమాలయ ప్రాంతాల నుంచి ఉద్భవిస్తాయంట. సో ప్రవహించే రాష్ట్రాలు చైనా అంటే టిబెట్ ప్రాంతము, నేపాల్, భారతదేశంలో ప్రధానంగా బీహార్ రాష్ట్రం గుండా వెళుతుంది. సో కోసి నది యొక్క ఉపనదులు ఏంటి? వార్తలు నిలిచిన నదికి లొకేషన్ చూడండి. సో కోసి రివర్, రైట్. ఇక సంగమం, కోసి నది చివరకు బీహార్లోని పూర్ణిమ పట్టణానికి దక్షిణంగా గంగా నదిలో కలుస్తుంది. దాదాపు ఈ నది పొడవు 724 కిలోమీటర్లు, పరివాహిక విస్తీర్ణం వచ్చేసేసి 74,500 చదరపు కిలోమీటర్లు. ఇందులో భారత్లో 11,070 చదరపు కిలోమీటర్లు. తరచుగా వరదలతో నష్టాన్ని కలిగించే కారణంగా బీహార్ శోకం, సార్ ఆఫ్ బీహార్గా కోసి నదిని మనం పిలుస్తూ ఉంటాము, ఓకేనా. రైట్. ఇక ఆపరేషన్ నార్నియా, వాస్తవానికి ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాల మధ్య
కొంత ప్రశాంత వాతావరణం అనేది నెలకొంది నిన్న నుండి మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశాంత వాతావరణం ఎందుకు వచ్చింది? అక్కడ జరిగిన అనుకున్న సాధించారు. వాస్తవానికి అమెరికా సాధించింది, ఇజ్రాయెల్ సాధించింది. వాస్తవానికి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై టార్గెట్ చేసింది కదా. ఇరాన్ దేశం మొత్తానికి కదా అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకట్ట వేస్తూ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ లేదా న్యూక్లియర్ రీసెర్చ్ జరిగే కేంద్రాలను దాడి చేసింది. మరి ఈ కేంద్రాలను దాడి చేస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందంటే కాదు. ఫ్యూచర్లో కూడా మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు కదా, సీక్రెట్గా కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇరాన్ చెప్తుంది మా దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉంటుందో, ఎన్రిచ్డ్ యురేనియం ఇప్పటికి వాళ్ళు 60% అండ్ ఎబో సాధించారు యురేనియం శుద్ధీకరణ. ఎన్రిచ్డ్ యురేనియం అనేది ధ్వంసం కాలేదు, మేము దాన్ని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టామని చెప్పేసి ఇరాన్ ఇప్పటికే స్టేట్మెంట్ చెప్తుంది. ఇక్కడ పక్కన పెడితే మరి ఈ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని కాదు కదా, కట్టడాలను కాదు కదా ధ్వంసం చేయాల్సింది, ఆ కట్టడాల వెనుకున్న ఆ ప్రయోగం, ఆ మైండ్స్ని లేకుండా చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్లోని ఆ అణు ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు ఉంటారు కదా, ఆ శాస్త్రవేత్తలను టార్గెట్ చేసి చంపేశారు. దాని పేరే ఆపరేషన్ నార్నియా. ఆపరేషన్ నార్నియా ఇజ్రాయెల్ ఆన్ ఇరానే, ఎక్స్క్లూజివ్గా శాస్త్రవేత్తలు. సో అణు శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ ఆపరేషన్. ఇక న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడ్డుకట్ట వేసిందేమో ఆపరేషన్ రైజింగ్ లయన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల మీకు తరచు దీని గురించి చెప్తున్నాను. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఏంటి, ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. ఇక ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక సైనిక చర్య ఆపరేషన్ నార్నియాను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన 10 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇంట్లోనే హతమార్చిందంట. సరిపోతుంది. ఇక ఇజ్రాయెల్కి సంబంధించి నిఘా సంస్థ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే నెంబర్ 1లో ఉండే ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ సొంతం. దాని పేరు మొసాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు నేను మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్ వీడియోస్ ఇస్తున్నాను. షార్ట్ వీడియోస్ ప్రతిరోజు కూడా చూడండి, మీకు మ్యాక్సిమం అందించే ప్రయత్నం చేస్తున్నాను అవి కూడా. ఓకేనా? ఇక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సెక్టార్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది అద్భుత పురోగతి సాధించింది. ఖాదీ ఇండస్ట్రీస్ సింపుల్గా చెప్పాలంటే కుటీర పరిశ్రమల అభివృద్ధి. మనం చాలా స్కీమ్స్ గురించి గతంలో డిస్కస్ చేసాం. కుమార్ సశక్తికర్ యోజన అని అండ్ PMEGP అమలు అనేది ఖాదీ బోర్డు ఆధ్వర్యంలోనే ఉంటుందని ఇటువంటి చూసాం కదా. సో భారతదేశంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సెక్టార్ అనేది న్యూ రికార్డు సేల్స్ నమోదైందంట. 2013-14 అంటే కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాల్యూ వచ్చేసి 31,154 కోట్ల రూపాయల వాల్యూ. అది కాస్త 447% పెరిగి రీసెంట్గా ముగిస్తున్న 2024-25 ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 ఫినాన్షియల్ ఇయర్ ముగిసింది కదా, అప్పటి వరకు 1,70,551 crore రూపీస్కి చేరిందంట. సో ఖాదీ ఇండస్ట్రీ పరంగా. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఇచ్చిన సమాచారం. భారతదేశంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల అమ్మకాలు గత 10 సంవత్సరాల్లో 447% భారీ వృద్ధిని నమోదు చేశాయి అంట. ఓకేనా? సో అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంతకు చేరింది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. కుటీర పరిశ్రమలు, మనకు కాటేజ్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయాలని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో నేర్చుకుంటాము. ఓకేనా? ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది 1956 ఇయర్ చట్టం ఆధారంగా 1957లో ఏర్పాటైంది. గ్రామీణ ఉపాధి స్వావలంబనకు లేదా కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి. ఇక ఖాదీ దేశీయంగా తయారయ్యే చేతితో నేసిన సహజ నూలు, పత్తి, పట్టు, ఉన్నితో తయారయ్యే వస్త్రము. ఓకేనా? వస్త్రం విషయానికి వస్తే ఖాదీ వస్త్రం ఏంటి అని. ఇక భారత ఆర్థిక వృద్ధిపై S&P గ్లోబల్ రేటింగ్స్ వారి అంచనా, GDP వృద్ధి రేటు. మనం తరచూ చూస్తున్నాం ఎకానమీలో భాగంగా చాలా అప్డేట్స్. GST రికార్డు కలెక్షన్స్ అని చెప్పేసి, MSME న్యూ క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థపై S&P గ్లోబల్ రేటింగ్స్ ఎంతగా అంచనా వేస్తున్నాయి. GDP అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపిని 6.5%కి పెంచింది S&P గ్లోబల్ రేటింగ్స్. 6.5% ఉంటుందంట. మన జీడిపిని ఎందుకు మనం పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాము, అదొకటి. ఇక జీడిపి బేస్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ నుండి మారబోతోంది. ప్రస్తుతం 2011-12 బేస్ ఇయర్గా ఉంది. నెక్స్ట్ ఇక 2022-2023 బేస్ ఇయర్గా తీసుకుంటారు.
ఇక జీడిపి అంచనాలు పెరగడానికి కారణాలు ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై అంచనాలు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఓకేనా? వస్తువులకు విలువ పెరగడం, దాన్ని కొనడానికి ఉండే డబ్బులు ఏవైతే వాటి విలువ తగ్గడం. సింపుల్గా మీకు ఇవన్నీ రెగ్యులర్గా చెప్తున్నాను, రైట్? S&P గ్లోబల్ రేటింగ్స్ అనేది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. జీడిపి డెఫినేషన్, రైట్? ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించి రీసెంట్గా మనం చూస్తున్నాం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. లాస్ట్ మనం June 14th ఆ టైంలో డిస్కస్ చేశాము. మనందరికీ తెలుసు భారతదేశ విమానయాన చరిత్రలోనే, పౌర విమానయాన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరం ఒకటి చోటు చేసుకుంది. June 12th, 2025. ఆ రోజు మనం చూసాము ఏంటది? గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి లేదా ప్లేన్ క్రాష్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లోనే క్రాష్ అయిపోయింది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం ఆ ఫ్లైట్లో ఉన్న 241 మంది చనిపోయారు, ఒక్కరిని మినహాయిస్తే. మరి అప్పుడు బ్లాక్ బాక్స్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాము. బ్లాక్ బాక్స్, సో బ్లాక్ బాక్స్ ఇన్ ఆరెంజ్ కలర్. బ్లాక్ బాక్స్లో 2 విభాగాలు ఉంటాయని చెప్పేసి ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని. దానికి ఉద్దేశం ఏంటి? ఇవన్నీ. అండ్ మేడే 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 అంటే ఏంటి? ఇవన్నీ కూడా చూసాము. యాక్చువల్లీ ఇక్కడ వివాదం ఏంటంటే వార్తాపత్రికలు మీరు లాస్ట్ 2 days నుండి చూస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికింది, కానీ అందులో సమాచారం ఇంకా డెసిఫర్ అవ్వలేదు. సమాచారం అనేది బయటికి తీయలేకపోతున్నారు. దాన్ని బ్లాక్ బాక్స్ని అమెరికాకి పంపిస్తారట అని చెప్పేసి కొన్ని రూమర్స్ ఇవన్నీ కూడా మనం చూసాము. వాస్తవానికి అఫీషియల్ సోర్సెస్లోనే చాలా కొన్ని అథెంటిక్ సోర్సెస్లో పెట్టారు. కానీ అధికారికంగా నిన్నటి రోజున రామ్మోహన్ నాయుడు గారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆ బ్లాక్ బాక్స్ని అమెరికాకో ఎక్కడికో పంపట్లేదు, మన భారతదేశంలోనే ఆ బ్లాక్ బాక్స్లో సమాచారాన్ని తెలుసుకుంటాము, డిస్ఫర్ చేస్తాము, అందుకోసం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి బాధ్యతలు ఇచ్చామని చెప్పేసేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ విశ్లేషణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు అప్పగించింది. ఈ విషయాన్ని మంత్రి గారు చెప్పారు. ప్రమాదం June 12th జరిగింది. June 13th బ్లాక్ బాక్స్ అనేది దొరికింది. ఆ డేటా ఏదైతే ఉంటుందో డిస్ఫర్ చేయడానికి. అండ్ ఇక్కడ పోటీ పరీక్షలు ఇంకొక బిట్ వస్తుంది. అదేంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం జరిగింది కదా, ఎయిర్ ఇండియా ప్రమాదం, దానిపైన విచారణ జరపడానికి ఒక ఎంక్వైరీ హై లెవెల్ కమిటీ అనేది వేసింది కేంద్ర ప్రభుత్వము. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో? సో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కమిటీ, ఆ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓకేనా? ఇక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది 2012 July 30న ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా? రైట్. సో అడగవచ్చు, మరి ఈ సంస్థ ఎలా ఏర్పడిందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ రూల్స్ 2017, అంతర్జాతీయ స్థాయిలో అయితే ICAO చికాగో కన్వెన్షన్ అనెక్సర్ 13 1944 ఆధారంగా ఏర్పాటైంది. ఓకేనా? వారి యొక్క విధులు ఏంటి? ఈ విధుల గురించి అడగకపోవచ్చు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితేనేమో ICAO 1944లో ఏర్పాటైంది. మాంట్రియల్ కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. పక్కన పెడితే ఇక అమెజాన్ తేళ్ళు ఉంటాయి కదా, వాటి నుండి ఒక ఔషధం తయారీ అనేది, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి సొల్యూషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా బయాలజీ పార్ట్లో రకరకాల వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల గురించి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో అమెజాన్ తేలు విషం అనేది ఉపయోగపడుతుందంట సైంటిస్టులు. ఏ సైంటిస్టులు? బ్రెజిల్లోని యూనివర్సిటీ ఆఫ్ సావోపోలో బ్రెజిల్. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో అమెజాన్ అడవుల తేలు విషం ఉపయోగపడుతుందని గుర్తించారు. తేలు విషం, స్కార్పియన్స్ ఉంటాయి కదా, ఈ పరిశోధనలో ఉపయోగించిన తేలు పేరు బ్రోథియస్ అమెజానికస్ స్కార్పియన్. సో గుర్తుంచుకోండి, ఇది సైంటిఫిక్ నేమ్. ఏదైనా ఒక జీవి వార్తల్లోకి వచ్చిందంటే సైంటిఫిక్ నేమ్ చూడాలి. పరిశోధన వార్తల్లోకి వచ్చిందంటే ఏ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు, దేనిపైన పరిశోధన, అంతే. ఈ పరిశోధనలో విషయం ఎంత మొత్తంలో తీశారు, దాన్ని ఏ విధంగా పరీక్షించారు, ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ అడగరు. ఆస్పిరెంట్స్కి పోటీ పరీక్షల కోణంలో తెలుసుకుంటే చాలు. దీనిపైన రీసెర్చ్ మనల్ని అడగరు, కాకపోతే టాపిక్ పైన అడుగుతారు. ఓకేనా? సో ఈ తేలు విషయంలో బామాజ్ SCPL1 అనే ప్రత్యేకమైన మాలిక్యూల్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మాలిక్యూల్ ప్రస్తుత క్యాన్సర్ చికిత్సలో వాడుతున్న కీమోథెరపీ డ్రగ్స్ తరహాలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందంట. కీమోథెరపీ అంటే ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఓకేనా?
అండ్ హెటెరోలాగస్ ఎక్స్ప్రెషన్ అనే ప్రక్రియ ద్వారా తేలు నుంచి తీసిన జన్యువులకు ఇతర జీవుల్లో ప్రవేశపెట్టి కొత్త మాలిక్యూల్స్ని సృష్టించారంట. ఓకేనా. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్ ఇది. ప్రారంభ స్థాయిలో గుర్తించడం ద్వారా ఈ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక అమెజాన్ ఫారెస్ట్ లంగ్స్ ఆన్ ద ఎర్త్ అంటాం. దక్షిణ అమెరికా ఖండంలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యము. రైట్. ఇక నెక్స్ట్ జపాన్ ఆసియా ఖండంలో టెక్నాలజీలో ఒక టాప్ కంట్రీయే. G7లో సభ్యదేశము జపాన్. ఇటీవల జపాన్కి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాము. జపాన్ వారి దేశంలో మొట్టమొదటిసారి ఒక క్షిపణి పరీక్షని చేసిందంట. జపాన్ భూభాగంపై మొదటి క్షిపణి పరీక్ష. ఆ క్షిపణి వచ్చేసి Type 88 మిసైల్. ఇటీవల Type 88 మిసైల్ క్షిపణి ప్రయోగంతో ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటారు. జపాన్ దేశం తొలిసారిగా తన భూభాగంపై ఒక మిసైల్ పరీక్షను నిర్వహించింది. చైనా పెంచుతున్న సైనిక దూకుడుకు ధీటుగా ఆయుధ సామర్థ్యం పెంచుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఉదాహరణ చెప్తాను, మనం కూడా మిసైల్ టెస్ట్ లేక క్షిపణి ప్రయోగాలు ఇటువంటివి చేస్తాం. ఉద్దేశం ఏంటి? అవి చేస్తున్నామంటే ప్రపంచానికి ఒక సమాచారం ఇవ్వడము, మా జోలికి ఎవరైనా వస్తే మా దగ్గర ఇంత శక్తి ఉందని చెప్పుకోవడము. కాబట్టి ప్రతి దేశం కూడా రక్షణ పరంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. జూన్ 24న ఇది జరిగిందంట, ఈ ప్రయోగం జరిగిందంట. ఓకేనా. ఈ క్షిపణి పరీక్షలు జపాన్ భూతల స్వయం సంరక్షక దళాలు, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించారంట. ఇక జపాన్ రాజధాని టోక్యో. నెక్స్ట్ వచ్చేసేసి జపాన్ ఉత్తరాన ఉన్న రెండో అతిపెద్ద ద్వీపము. రైట్. ఇక రాష్ట్రీయ అంశాలు అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 డేస్ నుండి తెలంగాణ సమాచారం ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సమాచారాన్ని ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఏపీకి సంబంధించి న్యూస్ ఉంటే ఏపీ టాపిక్స్ చెప్తాను, తెలంగాణకు సంబంధించి తెలంగాణ టాపిక్స్. ఒక్కొక్కసారి 2 రాష్ట్రాల టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక రాష్ట్రానికి సంబంధించి టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 2 రాష్ట్రాలకు సంబంధించి ఉండకపోవచ్చు. కాబట్టి అబ్జర్వ్ చేయండి, మన స్టేట్ ఏపీ అయినా తెలంగాణ అయినా రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్నాను. రోజు చూడండి, అన్నీ కవర్ అయిపోతాయి. ఇక తెలంగాణకు సంబంధించి ఈరోజు టాపిక్స్ ఉన్నాయి. సో తెలంగాణ ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో 2023 నవంబర్ 30న సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయించిన ఎన్నికలు జరిగినాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానం, తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది రీసెంట్గా. దాన్ని రాష్ట్ర మంత్రివర్గము ఆమోదించడం కూడా జరిగింది. సో ఈ క్రీడా పాలసీ ప్రకారం క్రీడలను ప్రోత్సహించడానికి ఒలింపిక్స్, పారాలింపిక్స్లో తెలంగాణ నుండి ఎవరైతే గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తుందంట. సో ప్రశంసిస్తుంది. దీనివల్ల మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. అంటే అక్కడ పథకం సాధించిన వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా గుర్తిస్తుంది. సో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో రజతం సాధించిన వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇస్తారంట. కాన్సెప్ట్ సాధిస్తే 2.5 crore రూపీస్ ఇస్తారంట. ఇక పార్టిసిపేషన్ చేస్తే 15 లక్షల రూపాయలు ఇస్తారంట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ఇప్పటికీ ఏం చేస్తుందంటే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందట, ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీ కోసము. నెక్స్ట్ ప్రోత్సాహకాలు అందజేసే అంతర్జాతీయ పోటీలను నిర్వహించడము, అందుకు సిద్ధం చేయడము. సో ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్, యూత్ కామన్వెల్త్, ఆసియా క్రీడలు, యూత్ ఆసియా క్రీడలు, ప్రత్యేక ఒలింపిక్స్, డెఫ్లింపిక్స్, వీటికి క్రీడాకారులను సన్నద్ధం చేయడం కోసము. అథ్లెట్స్ డెవలప్మెంట్, దీర్ఘకాలిక అథ్లెట్ అభివృద్ధి కార్యక్రమము. అండ్ సీఎం కప్ నిర్వహిస్తుంది. ఇప్పటికే మనం లాస్ట్ 3 months బ్యాక్ చూస్తాం సీఎం కప్ అన్ని జిల్లాల వారీగా. ఓకేనా. సో క్రీడాకారులకు మద్దతు, వైద్య సహాయము, మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసము. ఓకేనా. వార్షిక అవార్డులు కూడా ఇస్తారంట. రైట్. సో తెలంగాణ నుండి ఇప్పటికీ క్రీడా రంగంలో ప్రతిభ చూపిస్తున్న వాళ్ళని కనుక అబ్జర్వ్ చేస్తే పివి సింధు గారు బ్యాడ్మింటన్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, జ్వాలా గుప్తా బ్యాడ్మింటన్, నిఖత్ జరీన్ బాక్సింగ్. ఓకేనా. ఇక నెక్స్ట్ హైదరాబాద్లో, సో విశ్వనగరం హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటిసారి రోబోటిక్ లేదా మానవరహిత వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటుకు సన్నాహాలు. ఆ ల్యాబ్ పేరేంటి, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దట్స్ ఎనఫ్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు మానవరహిత విధానాలపైన ఆధారపడుతున్నాడు. ఇక్కడ రోబో డ్రోన్స్కి సంబంధించి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశంలో మానవరహిత వ్యవసాయం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో దేశంలో తొలి అధునాతన వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తారంట. ఆ ల్యాబ్ పేరు ఏంటంటే అరిసా అంటే
అగ్రి రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చర్ అరిసా ల్యాబ్ ఏంటి అంటారు. ఓకేనా, ఏర్పాటు చేస్తారంటే ఇక్కడ ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము. ఓకేనా, సో ఇదొకటి ఇంపార్టెంట్, రైట్. అరిసా, రైట్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేస్తారు. ఉద్దేశం ఏంటంటే పరిశోధన, ఆవిష్కరణ, శిక్షణను ప్రోత్సహించడము, వ్యవస్థీకృత వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడము. ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంకు సహకారంతో, కాబట్టి చూడండి. మానవరహిత వ్యవసాయం అంటే వ్యవసాయ కార్యకలాపాల్లో యంత్రాలు, రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని ఎక్కువగా తీసుకురావడము. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. నిన్నటి రోజున సక్సెస్ఫుల్ మిషన్ యాక్సియం 4 మన భారతదేశం నుండి తొలిసారి దాదాపు 41 ఏళ్ళ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన శుభాంశు శుక్లా. సో యాక్సియం 4 మిషన్ ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే, సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మన భారతీయుడు ఎవరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జూన్ 25 2025 రోజున ప్రవేశించారంటారు శుభాంశు శుక్లా. ఇప్పటికే శుభాంశు శుక్లా గారి గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ యాక్సియం 4 మిషన్ గురించి కూడా ఇప్పటికే మనం లాస్ట్ 1 మంత్లోనే 3 టైమ్స్ డిస్కస్ చేశాము. తరచూ ప్రయోగం అనేది వాయిదా పడింది, ఫైనల్గా సక్సెస్ అయింది. 14 రోజుల పాటు ఉండబోతున్నారు. సో లక్నో బాయ్ శుభాంశు శుక్లా బ్లాస్టెడ్ ఆఫ్ ఇంటూ స్పేస్ టువర్డ్స్ ఐఎస్ఎస్ విత్ యాక్సియం 4 మిషన్. ఓకేనా, అండ్ ఇండియన్ రిటర్న్ ఇంటూ స్పేస్ ఆఫ్టర్ 41 years. మరి తనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? సో శుభాంశు శుక్లనేమో భారత్, ఇంకా 3 పేర్లు ఏంటంటారు? స్టావోస్ ఉజ్నాస్కీ విస్నిస్కీ పోలాండ్ దేశానికి చెందినవారు. సో స్టావోస్ ఉజ్నాస్కీ విస్నిస్కీ పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పెగ్గీ విస్టన్ తను యూఎస్ఏకి సంబంధించి. నెక్స్ట్ టిబోర్ కపు తను హంగేరీకి సంబంధించి. పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. తనతో పాటు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అటువంటి అడుగుతారు. సో 14 days ఉంటారు వీళ్ళు. సో స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి జరిగింది. ఎక్కడి నుండి జరిగిందంటారు? ప్రయోగించిన 8 నిమిషాల వ్యవధిలోనే ఫాల్కన్ 9 రాకెట్ భూమికి తిరిగి సురక్షితంగా వచ్చింది. ఇక మిగతా మనకి డాకింగ్ అనేది జరుగుతుంది. ఇక సో వ్యోమగాములు ప్రయాణిస్తున్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ దాదాపు 28 గంటల పాటు ప్రయాణించి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డాకింగ్. అందుకే ఫాల్కన్ 9 రాకెట్ ప్రపంచంలో తొలి ఆర్బిటల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్. ఓకేనా, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్ర యాక్సియం 4 మిషన్లో భాగంగా ప్రారంభించారు. ఓకేనా, ఇక ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన 2 దశల రాకెట్ ఇది. రీయూజబుల్ రాకెట్ ఇది. అండ్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనేది ఐఎస్ఎస్కు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ క్యాప్సూల్లోనే వీళ్ళు వ్యోమగాములు కూర్చుంటారు. క్యాప్సూల్ అది. ఓకేనా, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసింది. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా ఈ దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. ప్రస్తుతం ప్రపంచంలో ప్రస్తుతానికైతే సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం చైనా, అది తియాంగాంగ్. రైట్. సో యాక్సియం స్పేస్ అనే ఒక సంస్థ. రైట్. ఇక నెక్స్ట్ జాన్వి దంగేటి న్యూస్లోకి వచ్చారు. తను కూడా ఒక వ్యోమగామి మన భారతదేశం నుండి. సో టైటన్స్ స్పేస్ ఆస్కన్ ప్రోగ్రామ్కు ఎంపిక అవుతూ వార్తల్లోకి వచ్చారు. జాహ్నవి దంగేటి ఇండియాస్ యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్ సెలెక్టెడ్ ఫర్ హిస్టారిక్ 2029 లో ఎర్త్ ఆర్బిట్ ఎక్స్పెడిషన్. 2029లో జరగబోయే లో ఎర్త్ ఆర్బిట్ ఎక్స్పెడిషన్కి ఎంపికైన భారతీయ యువ వ్యోమగామి. భారతీయ యువతి జాన్వి దంగేటి టైటన్ స్పేస్ సంస్థ నిర్వహించే ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా 2029లో వ్యోమనౌకలో ఆమె అంతరిక్ష యాత్ర చేయనున్నారు. ఈ ప్రయోగం టైటన్ స్పేస్ సంస్థ యొక్క తొలి కక్ష్య ప్రయాణం అంట. టైటన్ స్పేస్ ప్రైవేట్ సంస్థ. ఈ యాత్ర మొత్తం 5 గంటలు కొనసాగుతుంది. ఓకేనా. సో మరి జాన్వి దంగేటి ఎక్కడికి సంబంధించిన వారంటే ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన యువ ఇంజనీరు, అంతరిక్ష పరిశోధకురాలు. సో టైటన్ స్పేస్ అనేది అంతరిక్ష రంగంలో క్రమంగా పేరు పొందుతున్న కొత్త తరహా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. సింపుల్గా చెప్పాలంటే సేమ్ స్పేస్ ఎక్స్ లాగానే ఇదేమో టైటన్ స్పేస్. భవిష్యత్తులో నిరంతర అంతరిక్ష యాత్రలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి యాండీ ముర్రే విగ్రహావిష్కరణ. యాండీ ముర్రే ఇక్కడ టెన్నిస్కి సంబంధించి
సో క్రీడల్లో భాగంగా టెన్నిస్ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. టెన్నిస్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ అనేది కీలకం. గ్రాండ్ స్లామ్ క్రీడలు వారితో సంబంధం ఉన్న పదం ఇంపార్టెంట్ మనకి, టర్మినాలజీ. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధం ఉందంటే టెన్నిస్. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ రీసెంట్గా మనం చూస్తాం కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ యూఎస్ఏ ఓపెన్. సో ఇక వింబుల్డన్ ఈ జూన్ 30కి ప్రారంభమవుతుంది. సంవత్సరంలో జరిగే థర్డ్ది. ప్రపంచంలో అతి పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఇది. మరి బ్రిటన్కు చెందిన యాండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరిస్తారంట 2027లో. సో వింబుల్డన్ 150 ఇయర్స్ వేడుకలు జరుగుతాయి కదా. వింబుల్డన్ 1877లో వింబుల్డన్ స్టార్ట్ అయింది. 1877 ఇంగ్లాండ్ వారు నిర్వహిస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వింబుల్డన్ వాంట్ యాండీ ముర్రే స్టాచ్యూ టు బి రెడీ ఫర్ 2027. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వారే వింబుల్డన్ టోర్నీ నిర్వహిస్తారు. వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు 2 టైమ్ మెన్స్ సింగిల్ ఛాంపియన్. సో ప్రపంచ ప్రఖ్యాత వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్ మరో 2 ఏళ్లలో 150th యానివర్సరీని జరుపుకోబోతుంది 2027లో. ఈ సందర్భంగా బ్రిటన్కు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు యాండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వీలే నిర్వహిస్తారు వింబుల్డన్ని. విగ్రహ నిర్మాణానికి ముర్రే కూడా వ్యక్తిగతంగా సహాయపడతారు. ఇక వేడుకల్లో యాండీ ముర్రేతో పాటు బ్రిటన్కు చెందిన మరొక దిగ్గజ టెన్నిస్ ప్లేయరు ఫ్రెడ్ పెర్రీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారంట. ఇక యాండీ ముర్రే 2013లో వింబుల్డన్ టైటిల్ సాధించి 77 ఏళ్ల బ్రిటన్ నిరీక్షణకు ముగింపు పలికాడు. బ్రిటన్ నుండి అంటే సుదీర్ఘకాలం తర్వాత బ్రిటన్కి తను వింబుల్డన్ టైటిల్ తీసుకొచ్చాడు, సొంత కప్ తీసుకొచ్చాడు కాబట్టి. ఓకేనా. 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత మళ్ళీ వింబుల్డన్ గెలిచిన మొదటి బ్రిటన్ ఆటగాడు ముర్రే అన్నారు. ఇక గతంలో 2012 యుఎస్ ఓపెన్ విజేత, 2013-16లో వింబుల్డన్ విజేత ఇతను. రైట్. వింబుల్డన్ అతి పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్. గ్రాస్ కోర్ట్ పైన ఆడతారు. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నేను ఇక్కడ అడిగే ప్రశ్నల్ని కూడా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం నిన్నటి క్లాస్లో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశ స్థానం ఎంత? సో రీసెంట్గా మనం నిన్నటి ఒక ర్యాంకింగ్ అనేది డిస్కస్ చేశాము. దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది ఇది. ఇక ఈరోజు టాపిక్స్ని డిస్కస్ చేస్తే వారణాసిలో సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. నెక్స్ట్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక నివేదిక ఇండియాస్ డేటా ఇంపరేటివ్. ఇక భారత కాఫీ ఎగుమతుల్లో భారీ వృద్ధిని సాధించింది. నాటో వాళ్ళ రక్షణ ఖర్చును విపరీతంగా పెంచబోతున్నారు, కీలక నిర్ణయం. అండ్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఆగ్రాలో ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదము. కోసీ నది ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో. అండ్ ఆపరేషన్ నార్నియా అంటే ఏంటి? అండ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమ అమ్మకాల్లో భారీ వృద్ధి. సో భారత ఆర్థిక వృద్ధిపై S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బ్లాక్ బాక్స్ విశ్లేషణ బాధ్యత AIBకి అప్పగింత. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో అమెజాన్ తేలు విషయం ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు? జపాన్ భూభాగంపై మొదటి క్షిపణి పరీక్ష విజయవంతము. అండ్ తెలంగాణ నూతన క్రీడా విధానము. హైదరాబాద్లో దేశంలోనే మొట్టమొదటి మానవరహిత వ్యవసాయ ప్రయోగశాల అరిసా. అండ్ యాక్సియం 4 మిషన్ సక్సెస్ఫుల్, శుభాంశు శుక్ల ఘనత. అండ్ జాన్వీ దంగేటి టైటాన్ స్పేస్ ఆస్కాన్ ప్రోగ్రామ్కు ఎంపికవుతూ వార్తల్లోకి వచ్చారు. వింబుల్డన్ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా యాండీ ముర్రే విగ్రహావిష్కరణ. ఈరోజు ప్రశ్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని? వీలైతే అవి ఏంటో కూడా రాసే ప్రయత్నం చేయండి. ఒక 4-5 రాయండి. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశం యొక్క స్థానం ఎంత? వీలైతే టాప్ పొజిషన్లో ఉన్న వారెవరు కూడా రాయండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి సెండ్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి
డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.